ఇంత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు, అసలు మీ సమస్య ఏంటి? రేవంత్ రెడ్డి సీఎం గారు శక్తి స్కీమ్ అనేది పాస్ చేసిండు. ఆ స్కీమ్ వల్ల మా డిప్లొమా వాళ్ళని ఇంకా ఐటీఐ వాళ్ళని ఏటీసీ వాళ్ళని శక్తి అనే స్కీమ్ లో ఒక యూనివర్సిటీలోకి మెర్జ్ చేస్తుండు. అది మెర్జ్ చేయడం వల్ల మాకు చాలా అసలు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మాకు డిప్లొమా అనేది ఒక ఐడెంటిటీ ఉంది, డిప్లొమాకి ఒక ఐడెంటిటీ ఉన్నాయి. 5 సెమిస్టర్స్ రాసి మేము లాస్ట్ కి ఒక ఐడెంటిటీ లేకుండా మిగిలిపోతే ఎట్లా? ఈ శక్తి స్కీమ్ అనేది అసలు ఇంప్లిమెంట్ చేయొద్దు, మాకు అవసరం లేదు. మాకు ఎస్పిటెట్ కావాలి. ఇంకా రేవంత్ రెడ్డి శక్తి స్కీమ్ వల్ల అసలుకి మాకు మొత్తం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. శక్తి స్కీమ్ ఒకవేళ ఇంప్లిమెంట్ అయింది అనుకో మా డిప్లొమా స్టూడెంట్స్ కి లాటరల్ ఎంట్రీ ఉండదు, ఇంకా మా సర్టిఫికేట్స్ కి అసలు వాల్యూనే ఉండదు. మేము ఇక్కడ 10th తర్వాత పాలిసెట్ చదివి రాసి ర్యాంకులు తెచ్చుకొని ఇక్కడ టాప్ 1 కాలేజ్ చదువుతున్నామంటే అసలు మేము ఎంత కష్టపడి వచ్చినాం. ఈ శక్తి స్కీమ్ వల్ల మా జీవితాలే నాశనం అవుతాయి. 3 years కష్టపడి మాకు వాల్యూ లేకుండా పోతుంది. యంగ్ ఇండియా స్కిల్డ్ యూనివర్సిటీస్ లోకి మర్జ్ చేస్తే ఏమైతుంది అంటే మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? అది మెర్జ్ చేయడం వల్ల అసలుకి 3 years కోర్స్ డిప్లొమా అనేది 3 years కోర్స్ ఉంటుంది. అది అయిపోయినాక ఫస్ట్ మాకు హైయర్ ఎడ్యుకేషన్స్ కి స్కోపే ఉండదు. బీటెక్ చేయాలి మేము. 3 years డిప్లొమా అయిపోయిన తర్వాత బీటెక్ చేయాలి. లాటరల్ ఎంట్రీ లేకపోతే మేము బీటెక్ ఎలా వెళ్తాం? ఒకవేళ ఇప్పుడు యూత్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో మెర్జ్ చేసిండ్రు అనుకోండి, మాకు హైయర్ ఎడ్యుకేషన్స్ ఉండవు, మాకు ఇంకా జాబ్స్ ఉండవు, అసలుకి మాకు ఐడెంటిటీయే ఉండదు. అందుకే ఈ శక్తి స్కీమ్ అసలు ఇంప్లిమెంట్ చేయొద్దు. గవర్నమెంట్ కి తొందరగా మాకు సమాధానం చెప్పాలి. ఇది ఎట్లయితే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటారో అది ఎమ్మటే చేసుకోవాలని అనుకుంటున్నాం. మీరు ఇంత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేసినప్పటికీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేకపోతే ఏం చేస్తారు? అసలు మేము 5 days నుంచి ఇంతగానం ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఒక్కరు ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి మాకు ఇంత మంది వెళ్తున్నారు కానీ ఎవ్వరు కానీ ఏమైంది ఏది అనేది ఎవ్వరు అడగలేరు. అసలు మాకు ఏం న్యాయమే జరగట్లేదు. ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు. మాకు ఏమన్నా చెయ్యాలి అనుకుంటే స్కాలర్షిప్స్ ఇవన్నీ రిలీజ్ చేయండి కానీ మాకు ఇట్లాంటి ఏ మార్పులు వద్దు. ఒకవేళ డిప్లొమాలు ఏమైనా చేయాలనుకుంటే డెవలప్ చేయండి కానీ మాకు ఇట్లాంటి మార్పులే అవసరం లేదు. ఎవరితో మెర్జ్ చేయడం ఇదంతా అవసరం లేదు. డిప్లొమాకి ఒక ఐడెంటిటీ ఉండేది, మాకు అదే కావాలి. మాకు మా ఎస్బిటెట్ కావాలి.